ఈరోజు పండగ. మనం విడుదల పొంది స్వతంత్ర భారతావని, స్వతంత్ర భారతదేశం అని ఘనంగా చెప్పుకోవడానికి దేవుడు అనుకూలపరిచిన రోజు, మనకు కృప దొరికిన రోజు ఈరోజు. మనకి ఈ స్వాతంత్ర్యం రావడానికి దేవుని కృపతో పాటు చాలామంది ప్రాణత్యాగాలు ఉన్నాయి. చాలామంది స్వాతంత్ర్య సమరయోధులు తమ ప్రాణాలని బలి చేశారు. భావితరాలు సౌఖ్యంగా, ప్రశాంతంగా, స్వేచ్ఛగా బ్రతకడానికి, స్వేచ్ఛావాయువులు పీల్చుకోవడానికి, మనం ఆహుతైనా పర్వాలేదు, మన వారు సుఖంగా ఉంటారు, ఈ బ్రిటిషర్ల దిక్కుమాలిన పరిపాలన కింద మనం ఉండకూడదు అని తిరుగుబాటు చేసి కొంతమంది సాయుధ పోరుకు తెగబడితే సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు లాంటి మహనీయులు సాయుధ పోరు తప్పదు అని ఆయుధాలు ధరిస్తే మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, గాంధీ గారితో పాటు మరికొంతమంది సత్యాగ్రహాలు చేసి, ఉద్యమాలు చేసి, అన్ని రకాలుగా పోరాడి ఈ పోరాటంలో ఎంతోమంది ప్రాణాలు బలిపెట్టి మొత్తం మీద బ్రిటిష్ ప్రభుత్వం మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. మనం స్వతంత్ర భారతీయులమయ్యాం. మనది స్వతంత్ర భారతావని అయింది. మనకు స్వాతంత్ర్యం వచ్చింది. మనకి ఈ స్వాతంత్ర్యం కలిగించడానికి అమరవీరులైనటువంటి మన పూర్వులందరికీ కూడా మనం వందనాలు చెప్పుకోవాలి, వారికి వందనాలు చెప్పాలి. ఎందుకంటే మనకి ఈ స్వాతంత్ర్యం ఇవ్వడానికి వాళ్ళు తమ ప్రాణాన్ని పెట్టేశారు. స్వాతంత్ర్య సమరయోధుడు, దేశభక్తి గీతం వినబడితే మన ఒంటి మీద రోమాలు లేచి నిలబడతాయి. ఏదో తెలియని ప్రేమ, ఏదో తెలియని భక్తి, ఏదో తెలియని గౌరవం, ఏదో తెలియని ఆనందం. అంటే దేశం పట్ల మనకుండేటువంటి గౌరవం, ప్రేమ, మర్యాద అది చచ్చిపోయిందాక, మన ప్రాణం ఈ మట్టిలో కలిసిపోయిందాక అది పోదు. ఎక్కడ ఎన్నో దేశాల జెండాలు కనపడతా ఉంటాయి. మన జాతీయ జెండా కనపడంగానే ఒక రకమైన పొలకింత, ఒక రకమైన ఆనందం. నాకైనా మీకు కూడా అలానే ఉంటుందా? ఎంతమందికి ఉంటుందో చేతులు ఎత్తండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇంత ప్రేమ దేశం మీద, ఈ ప్రేమను బట్టి ప్రతిరోజు మనం మన దేశం కోసం ప్రార్థన చేస్తాం. ప్రతిరోజు మన ప్రార్థనలో మన ఒక్కరి కోసం, మన కుటుంబం కోసమే కాకుండా మన దేశ రక్షణ కోసం కూడా, దేశ క్షేమం కోసం కూడా ప్రతి క్రైస్తవుడు తన ప్రార్థనలో తప్పకుండా ప్రార్థన చేస్తాడు. అలా ఎవరైనా ప్రార్థన చేయకపోతే వారు తప్పు చేస్తున్నారని అర్థం. దేశం కోసం రోజుల్లో ఒక్కసారైనా దేవా నా దేశమును దర్శించు, నా దేశమును దీవించు అని పలకకపోతే వాని ప్రార్థన సంపూర్ణం కాదు. గుర్తుపెట్టుకోండి. మన సమస్యల కోసం, మన స్వార్థం కోసం, మన ఇరుకుల కోసం, మన ఇబ్బందుల కోసం మాత్రమే గాక దేశం కోసం, దేశ ప్రగతి కోసం, దేశ రక్షణ కోసం, దేశ భద్రత కోసం, దేశ క్షేమం కోసం, భౌతికంగానూ ఆత్మీయంగానూ కూడా దేశం క్షేమంగా ఉండటం కోసం, దేశంలో కరువు కాటకాలు, ఈతి బాధలు లేకుండా దేశం సుభిక్షంగా
సుసంపన్నంగా వర్ధిల్లడం కోసం, దేశ ప్రజలందరూ సత్యమును ఎరిగిన వారి రక్షణానుభవంలోనికి రావటం కోసం తప్పనిసరిగా మన ప్రార్థనలు ఉండాలి.